నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. గర్భం దాల్చాలనుకునే వాళ్ళు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది. ఏంటంటారా? ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారో ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది అన్నిటికంటే ముఖ్యమైన జాగ్రత్త. దీన్ని మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఫోలిక్ యాసిడ్ అనే ఒక వైటమిన్ గర్భస్థ శిశువులో అబ్నార్మాలిటీస్ రాకుండా ఉండేలాగా కాపాడుతుంది. ఫోలిక్ యాసిడ్ అనే ఈ బి వైటమిన్ అతి ముఖ్యమైనది. మేము ఈ ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ గురించి ఎన్నో రకాలుగా ఎంతోమందికి చెప్పాలని ప్రయత్నిస్తున్నప్పటికీ చాలాసార్లు ప్రెగ్నెన్సీ వచ్చాకే హాస్పిటల్కి గర్భిణీ స్త్రీలు వస్తున్నారు. అయితే గర్భం దాల్చాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏదైనా మీరు వాడనప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఫాలిక్ యాసిడ్ వైటమిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైటమిన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫాలిక్ యాసిడ్ అనేది ఒక బి వైటమిన్. ఈ బి గ్రూప్ ఆఫ్ వైటమిన్ తయారయ్యే సెల్స్ ఏదైతే మన బాడీలో కణాల ఉత్పత్తి ఉంటుందో అలాంటి ఎటువంటి కణాలైనా కానీ ఈ ఫోలిక్ యాసిడ్ అనే వైటమిన్ దానికి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అండోత్పత్తి, దానికి కావాల్సిన క్వాలిటీ, దానికి కావాల్సిన జనుపరమైన సంతులితమైన ఆ వస్తువులన్నీ ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల తయారవుతూ ఉంటాయి. ఈ ఫోలిక్ యాసిడ్ అనే ఒక వైటమిన్ గనక లోపించినట్టయితే జనుపరమైన సమస్యలు, కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటాము, అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్పైన్ ప్రాబ్లమ్స్ అంటాము, వెన్నుముకకి సంబంధించిన ప్రాబ్లమ్స్ పిండంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఫీటల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఫీటల్ స్పైన్ ప్రాబ్లమ్స్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని కూడా అంటూ ఉంటారు. అయితే జనుపరంగా కూడా ఎన్నో రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎంతవరకు నిజము అనేది చాలామందికి అవగాహన అనేది లేదు. అయితే ఫోలిక్ యాసిడ్ వైటమిన్ ఏదైతే ఈ బి గ్రూప్ ఆఫ్ వైటమిన్ ఉంటుందో ఇది పుష్కలంగా మనకి వెజిటబుల్స్, అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, ఏవైతే ఆకుకూరలు లాంటివి ఉంటాయో వాటిల్లో, మంచి పళ్ళలో, మనం తీసుకునే పప్పు దినుసుల్లో, బీన్స్, సీరియల్స్ అంటూ ఉంటాము, వాటిల్లో ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ పప్పు దినుసులు, పప్పు పదార్థాలలో కూడా మనకి మొలకెత్తిన పప్పు పదార్థాల్లో కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ గింజలు, మనము తీసుకునే పెసళ్ళు కానీ, మినుములు కానీ, లేకపోతే బీన్స్ లాంటివి కానీ ఏవైతే మొలకెత్తుతాయో ఇలా మొలకెత్తిన గింజల్లో కొంచెం ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని రకాల ఆకుకూరలు, క్యాబేజీలు, కాలీఫ్లవర్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఫాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు కొన్ని నట్స్, మన పల్లీలైనా కానీ ఇలాంటి కొన్ని నట్స్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే ఫోలిక్ యాసిడ్ తీసుకునే ఆహారంలో ఎంత ఉన్నప్పటికీను దాన్ని మనము ఒక సప్లిమెంట్ కింద తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. మన దేశంలో దానికి గాను మన దేశం ఆహారం ఎలాగైతే ఉంటుందో మన ఆహార నియమాలను బట్టి మనకి ఫాలిక్ యాసిడ్ కనీసం 5 మిల్లీగ్రాములు ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పుట్టబోయే పిల్లలకి ఎటువంటి జనుపరమైన సమస్యలు కాకుండా, అలాగే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి వేరే రకమైన ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఫాలిక్ యాసిడ్ ఇలాంటి జనుపరమైన సమస్యల్లో నుంచి కాపాడుతుంది. కాబట్టి ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేది ప్రతి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పటికీ లేనప్పటికీ ఖచ్చితంగా ఫాలిక్ యాసిడ్ 5 మిల్లీగ్రామ్ సప్లిమెంట్ ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆడవాళ్ళల్లో అతి ముఖ్యంగా గర్భం దాల్చాలనుకునే వాళ్ళు మట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం ఆపకూడదు. ఇదే కాకుండా ఫాలిక్ యాసిడ్ రకరకాల వెరైటీస్లో మనకి బయట లభ్యమవుతుంది. ప్లెయిన్ ఫాలిక్ యాసిడ్ 5 మిల్లీగ్రామ్స్ తీసుకున్నా మనకు సరిపోతుంది. ఎల్-మెథైల్ ఫోలేట్ అని ఇంకా కొంచెం బెటర్గా పనిచేసే ఫాలిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. అది 1.5 మిల్లీగ్రామ్స్ కూడా రోజుకి ఒకసారి తీసుకున్నా సరిపోతుంది. అలాగని ఫాలిక్ యాసిడ్తో పాటు B12 వైటమిన్,
దాంతోపాటు డిహెచ్ఏ, దాంతోపాటు కొంచెం విటమిన్ డి, ఇలాంటి కాంబినేషన్స్లో కూడా కలిపి కూడా ట్యాబ్లెట్స్ అనేది లభ్యమవుతున్నాయి. అవి కూడా చాలా మంచిది. అయితే మనము అతి ముఖ్యంగా గమనించుకోవాల్సింది కనీసము 2 నుంచి 3 నెలల ముందు నుంచి గర్భం ప్లాన్ చేసుకునే వాళ్ళు కనీసం 2-3 నెలల ముందు నుంచి కనుక ఫోలిక్ యాసిడ్ తీసుకున్నట్టయితే అండం క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాటి ద్వారా అండం క్వాలిటీ మంచిగా లేనప్పుడు వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకనే ఫాలిక్ యాసిడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నుంచే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది గర్భిణీ స్త్రీలు వచ్చేసి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది మాకు, మేము చెకప్స్కి వచ్చామంటారు. వాళ్ళలో ఉన్న అండం క్వాలిటీ కానీ వాళ్ళలో ఉన్న ప్రెగ్నెన్సీ క్వాలిటీ కానీ ఎక్కువగా మార్పులు మేము చేయలేము. అయితే ఫోలిక్ యాసిడ్ తీసుకునే వాళ్ళు మట్టుకు ముందు తరాలు మంచిగా ఉండేలాగా ఖచ్చితంగా ఆ వైటమిన్ అనేది కాపాడుతుంది. ఆహార నియమాలలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీను, ఎంత మంచి ఆహారం తీసుకున్నప్పటికీను ఫాలిక్ యాసిడ్ అనేది విటమిన్ సప్లిమెంట్ లాగా ఖచ్చితంగా గర్భం ప్లాన్ చేసుకునే వాళ్ళు తీసుకోవాలి. మొదటి 3 నెలల ప్రెగ్నెన్సీలో కూడా ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఐరన్ ట్యాబ్లెట్తో పాటు 3 నెలల తర్వాత నుంచి కూడా డెలివరీ అయిపోయినంత వరకు కూడాను ఖచ్చితంగా ఫాలిక్ యాసిడ్ ఐరన్ ట్యాబ్లెట్తో పాటు కాంబినేషన్లో ఉంటుంది. ఇలా తీసుకున్నట్టయితే గర్భస్థ శిశువులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, జనుపరమైన సమస్యలు కానీ రాకుండా ఉండేలాగా ఒక మంచి ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వగలుగుతాము. అది మనం గమనించుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.